వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అడవిలో ఉన్న భూమి గగన్ని ఎస్పీ సూర్య చంపేయబోతున్నాడా? భూమి గగన్ చనిపోయాక మరో జన్మలో తమ ప్రేమ కథని గుర్తు చేసుకొని మళ్ళీ తన ప్రేమని బ్రతికించబోతున్నారా? రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా కథ మలుపు తిరుగుతుంది. సరికొత్త కథతో మన భూమి ప్రేమ కథ మొదలవుతుంది. అలాగే ఈ రివ్యూ చివరి దాకా చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ అడవి నుండి ఆటో మాట్లాడుకొని ఇంటికి వస్తూ ఉంటే శరత్ చంద్ర అలాగే ఎస్పీ సూర్య ఆటోని పట్టుకుంటారు. ఇక ఎస్పీ సూర్య షూట్ చేయగానే ఆ గన్కి భూమి ఎదురెళ్తుంది. భూమి నడుమికి తగులుతుంది. ఇక ఎస్పీ సూర్యని చితక్ కొడతాడు గగన్. తప్పు చేయకుండా మమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నావు, మేము లొంగిపోవాలనిస్తే భూమిని నువ్వు షూట్ చేస్తావా అని చెప్పి అక్కడున్న పోలీసుల్ని ఎస్పీ సూర్యని చితక్కొట్టి భూమిని పట్టుకొని తన కండువాని ఇక రక్తం కారుతుంటే బుల్లెట్లో ఇక ఆ బుల్లెట్ అలాగే ఉంచి నడుముకి గుడ్డ కట్టి భూమిని తీసుకొని పరుగు పెడుతూ ఉంటారు. కరెక్ట్గా శరత్ చంద్ర వస్తారు. చూసారా సార్, భూమిని ఎలా తీసుకువెళ్తున్నాడో, వాడు ఖచ్చితంగా బ్రతకూడదు అనగానే భూమి ఎందుకు నడవలేకపోతుంది అనగానే సార్, భూమి గారికి ఇష్టం లేదు, అందుకే తీసుకువెళ్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటారు ఎస్పీ సూర్య. ఇక శరత్చంద్ర గగన్కి ఇక షూట్ చేయబోతూ ఉంటారు. పరుగు పెడుతున్న ఇక గగన్ భూమిని ఎత్తుకొని పరుగు పెడుతూ ఉంటారు. ఇక శరత్చంద్రకి భూమిని తీసుకువెళ్తున్నాడన్న కోపంతో గన్ షూట్ చేయబోతూ ఉండగా ఇంతలో ఎస్పీ సూర్యకి అర్థమవుతుంది, భూమికి నేనే షూట్ చేశాను. ఆ విషయం ఈ శరత్చంద్ర గారికి తెలియదు. తెలిస్తే నన్ను అపార్థం చేసుకుంటారు. అందుకే మీ ఇద్దరికీ స్వర్గప్రాప్తి చేస్తాను. నాకు అపూర్వ గారు ₹1,00,00,000 ఇస్తాడు అని చెప్పి గగన్ని షూట్ చేస్తాడు ఇక ఎస్పీ సూర్య. గగన్ భూమి వైపు చూస్తూ భూమి అని చెప్పి భూమిని జాగ్రత్తగా కింద పడుకోబెట్టి ఇక తనని ఏం చేస్తారన్న భయంతో భూమిని అక్కడ పెట్టేస్తాడు. ఇంతలో ఎస్పీ సూర్య గగన్ని ఒక్క తోపు తొయ్యగానే అక్కడున్న లోయలో పడిపోతారు మన గగన్. ఇక గగన్ అలా పడగానే ఇటు శరత్చంద్రకి మనసులో కలుక్కుమంటుంది. గగన్ అనేలోపు సార్, మన భూమిని వాడు చంపేవాళ్ళని అనుకున్నాడు, మనల్ని చూసి ఇక్కడ విడిచిపెట్టాడు సార్ అని చెప్పి, ఒరే గగన్, నువ్వు నా చేతిలో చచ్చిపోయావు అని చెప్పి కసితీరా నవ్వుకుంటూ ఉంటారు ఎస్పీ సూర్య. శరత్చంద్రకి బాధ అనిపిస్తుంది. ఇక భూమిని చూడగానే భూమి రక్తపు మడుగులో ఇక నడుముకి గాయం అవడంతో హుటాహుటిన భూమిని హాస్పిటల్లో చేరుస్తారు. మీరా చెర్రీ ఇద్దరూ కలిసి ఇక కృష్ణప్రసాద్ స్పృహలోకి రావాలని శారద్ దగ్గరికి వెళ్తారు. శారద పరుగున హాస్పిటల్కి వస్తుంది. కేపీ తన్ని చూసి, శారదా, నాకేం కాదు శారదా, నువ్వు ప్రశాంతంగా ఉండు, ఇకపై నిన్ను విడిచిపెట్టను అనగానే, చూసావరా ఇప్పుడు ఆ శారద కావాలంట నీ వల్లే అనగానే, అమ్మా, నాన్న స్పృహలోకి వచ్చారు, నాన్న పరిస్థితి ఇప్పుడు బాగుంది, ఇంకా ఎందుకమ్మా పెద్దమ్మపై అంత పగ? పెద్దమ్మ నీ జీవితంలోకి రాలేదమ్మా, నువ్వే పెద్దమ్మ జీవితంలోకి వెళ్ళావు అనగానే, చెర్రీ చెంప పగిలిపోద్ది, నాకు మీ నాన్నకి పెళ్ళైన బంధం రా అనగానే, మరి పెద్దమ్మని నాన్న ముందే పెళ్లి చేసుకున్నాడు కదమ్మా, అలాగని నీ మీద గొడవకి రాలేదు కదా. చూడమ్మా, వాళ్ళ దారిలో వాళ్ళున్నారు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాబట్టి పిల్లల గురించి అప్పుడప్పుడు అక్కడక్కడ కలుసుకొని మాట్లాడుకుంటారు. దానిలో తప్పెందుకు అర్థం చేసుకుంటున్నావు నాకు తెలీదు. అమ్మా, గగనన్నయ్య ఇంటికి వచ్చేదాకా నువ్వు కామ్గా ఉండమ్మా. నాన్న కూడా పెద్దమ్మను చూసి ప్రశాంతంగా ఉన్నాడు, తనకి బీపీ షుగర్ అలాంటివి ఎక్కువ అయ్యాయి అంటే మళ్ళీ ప్రమాదం అని డాక్టర్ చెప్పారు కదా అని అంటారు చెర్రీ. ఇక శారదంటుంది, చూడు మీరా, నీ జీవితానికి ఎప్పుడూ రాను, ఆయన నా భర్త, తాళి కట్టిన భర్త, నా పిల్లలకి తండ్రి, అంతకంటే ఎక్కువ అనుకోవటం లేదు, ఆయన కోలుకున్నారు, నేను వెళ్తాను అని చెప్పి ఇక హాస్పిటల్ రిసెప్షన్ దగ్గరికి వస్తుంది. చెర్రీ వస్తూ ఉంటాడు తన వెనకాలే. ఇంతలో హాస్పిటల్లో ఇక ఒక టీవీ ఉండడంతో టీవీలో వస్తూ ఉంటుంది. ప్రముఖ శరత్చంద్ర కూతుర్ని గగన్ అనే అతను తన భర్త అయిన విడాకులు తీసుకున్నాక కిడ్నాప్ చేయడం వల్ల
అడవిలో తన్ని షూట్ చేశారు. తను లోయలో పడి గగన్ మరణించాడు. భూమిని హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఎస్పీ సూర్య అమ్మాయిల్ని మోసం చేసే ఆ గగన్ లాంటి వాణ్ణి ఈ చేతులతో ఎన్కౌంటర్ చేశాను. అలాగే భూమి గారిని ఎంతగానో ప్రేమించాడు. ఇక తారాగారి మెడలో 3 ముళ్ళు వేయాలనుకున్నాడు. అలాంటి అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న వ్యక్తులకి ఇదే గతి పడుతుంది అని చెప్పి పెద్ద హీరోలాగా మీడియా ముందు మాట్లాడుతూ ఉంటాడు ఎస్పీ సూర్య. ఇక శరత్చంద్ర అక్కడ దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి భూమిని తీసుకెళ్లి ఇక జాయిన్ చేస్తారు. భూమి స్పృహలో ఉండదు. భూమికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇటు చెర్రీ అలాగే శారద ఒక్కసారిగా కుప్పకూలుతారు. అన్నయ్య అనగానే గగన్ అని చెప్పి స్పృహ కోల్పోతుంది శారద. హుటాహుటిన శారద హాస్పిటల్లోనే ఉండడంతో ఇక డాక్టర్స్ తనని తీసుకువెళ్ళి చికిత్స చేస్తూ ఉంటారు. ఇటు మీరా బయటికి రాగానే గగన్ చనిపోయాడన్న వార్త బ్రేకింగ్ న్యూస్లో రావడంతో ఇక ఒక్కసారిగా కొంచెం తనకి బాధ అనిపిస్తుంది. కానీ పాపాత్ముడు మీ ప్రాణాలు తీయాలనుకున్నాడు, వాణ్ణే షూట్ చేశారు అనగానే గగన్ చనిపోయాడా? నేను నమ్మను, నా కొడుకు చనిపోయాడు, నేను నమ్మను అని చెప్పి హాస్పిటల్లో పాపం పెద్దగా కృష్ణప్రసాద్ ఏడుస్తూ కన్నీళ్లు తెప్పిస్తూ గగన్ నాన్న నువ్వు చనిపోవు, నువ్వు బ్రతుకుతావు అని చెప్పి ఇక గగన్ని చిన్నప్పుడు గుర్తు చేసుకొని విలవిలలాడిపోతూ ఉంటాడు కేపీ. శారద నీకు అన్యాయం చేశాను, దేవుడు అన్యాయం చేయడు అనగానే ఆ శారదకి గుండె నొప్పి వచ్చి మీ పక్కదానిలోనే ఉంది, పిల్లలకి సరైన మార్గంలో పెంచలేదు అనగానే మీరా ఒక్క మాట నువ్వు మాట్లాడినా ఇక్కడే నువ్వు చచ్చిపోతావు అని అంటారు కేపీ. ఇక ఎస్పీ సూర్య స్టేషన్కి వచ్చి అపూర్వ గారు మీరు చెప్పింది చెప్పినట్టు చేశానా అనగానే భూమిని కూడా చంపేయాల్సింది కదా అనగానే లేదు, ఇప్పుడు భూమి గారు చచ్చిన 7 లెక్క, ఎందుకంటే శరత్చంద్ర గారికి డౌట్ రాకూడదు కదా అని అంటారు ఎస్పీ సూర్య. ఇక చాలా క్రూరంగా అపూర్వ, నక్షత్ర, ఎస్పీ సూర్య నవ్వుకుంటూ ఉంటారు టీవీలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూసి. ఇది ఇలా ఉండగా శోభాచంద్ర భూమికి స్పృహ ఎప్పుడొస్తుందా అని పాపం ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ భూమి, నువ్వు గగన్ని మనస్ఫూర్తిగా ప్రేమించావు, వాడు నిన్ను మోసం చేశాడు, అందుకే కదమ్మా వాడు వద్దు అన్నాను, వాడిప్పుడు నిన్ను కిడ్నాప్ చేశాడు, వాడి చనిపోయాడు, కానీ నువ్వు నా పేరు అలాగే మీ అమ్మ పేరు నిలబెట్టాలని నీ ఆశయం నిన్ను బ్రతికిస్తాయి అని చెప్పి పాపం శరత్చంద్ర ఏడుస్తూ ఉంటారు. ఇటువైపు తార, పూరి, ధ్రువ ముగ్గురు ఇక భోజనం చేస్తూ ఉండగానే ఇంతలో టీవీ ఆన్ చేస్తుంది. ఇక టీవీలో వచ్చిన ఫ్లాష్ న్యూస్ చూసి తార, పూరి అలాగే ధ్రువ షాక్ అయిపోతారు. గగన్ గారు మీరు చనిపోయారా? లేదు అని చెప్పి తార ఏడుస్తూ ఉంటే అన్నయ్య అమ్మ అని చెప్పి ఇక పూరి ధ్రువని తీసుకొని హాస్పిటల్కి పరుగున వస్తుంది. శారదకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. చెర్రీకి ఎలా చెప్పాలో ఏం చేయాలో అర్థం కాదు. ఇక చాలా కోపంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్పీ సూర్య కాలర్ పట్టుకొని ఒరే నీచుడా, మా అన్నయ్య ఏం తప్పు చేశాడనరా? భూమి మా అన్నయ్య ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరూ కావాలని తప్పించుకున్నారు, తారమెళ్ళ 3 ముళ్ళు వేయకూడదని నేను ఇలా ప్లాన్ చేశాను, దుర్మార్గుడా అనగానే ఓ అన్నకి బాగానే సపోర్ట్ చేశావు, ఇప్పుడు భూమి బ్రతుకుంది కదా, మీ అన్నయ్య లేడు, అయినా నీకు సిగ్గనిపించడం లేదా? మీ అమ్మకి మీ నాన్న ఒక్కడే భర్త కావాలనుకోవాలి అనగానే నువ్వు నీతులు చెప్పావంటే నిన్ను ఏం చేయాలో అది చేస్తాను, చూడు మా గగనన్నయ్య చనిపోయాడని విర్రవీగుతున్నావేమో, లేదు వాళ్ళ ప్రేమ ఎప్పుడు బ్రతికే ఉంటుంది, మా భూమి బ్రతికి ఉంది కదా, గగన్ బావని ఎక్కడున్నా భూమిని తీసుకొస్తుంది, మీరెవరు నమ్మినా గగనన్నయ్య బ్రతికే ఉన్నాడని నా మనసు చెప్తుంది అని వెళ్ళిపోతాడు చెర్రీ. ఇక భూమికి స్పృహ వస్తుంది. శరత్చంద్ర అమ్మ భూమి అనగానే గగన్ బావ ఏడి అని అంటుంది. అమ్మ నువ్వు కోలుకుంటున్నావు, ఇప్పుడిప్పుడే కొంచెం నీకు ఈ రక్తస్రావం తగ్గుతుంది, ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం అనగానే నాన్న వద్దు, గగన్ బావ బానే ఉన్నారు కదా, నన్ను ఇక్కడ షూట్ చేసింది ఎవరో మీకు తెలుసు కదా, గగన్ బావ నన్ను కిడ్నాప్ చేయలేదు నాన్న అడవిలోకి అనగానే ఇంతలో డాక్టర్ వస్తారు. చూడండి భూమి, మీరు ఎక్కువగా మాట్లాడకూడదు, శరత్చంద్ర గారు మీ అమ్మాయి ప్రెగ్నెంట్, నడుము చివరన తనకి బుల్లెట్ తగలడంతో కడుపులో ఉన్న బిడ్డకి ఏమైందో అన్నది టెన్షన్ అయింది, కానీ ఒక 3 months అయ్యాక అని అంటుంది.
నేను ప్రెగ్నెంట్నా అని అంటుంది భూమి. అంటే మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని రోజులైంది అని అంటారు డాక్టర్. నాకు మ్యారేజ్ అయ్యి 6 మంత్స్ అవుతుంది అనగానే, మరి ప్రెగ్నెంట్నా అని నువ్వు ఎందుకమ్మా ఇంత టెన్షన్ పడతావు? నువ్వు ప్రెగ్నెంట్వే. అలాగే బుల్లెట్ అనేది సైడ్ తగలడంతో బిడ్డకేం కాలేదు. శరత్చంద్ర గారు తను జాగ్రత్తగా చూసుకోండి. అలాగే తన భర్త ఎక్కడున్నా తన దగ్గరికి రప్పించండి. ఎందుకంటే ఇప్పుడు కడుపుతో ఉంది కాబట్టి తన భర్తతో తను సంతోషంగా ఉండాలి. అప్పుడే కడుపులో ఉన్న బిడ్డ సంతోషంగా పెరుగుతారు. తను జాగ్రత్తగా తీసుకెళ్ళండి అనగానే, నాన్న నేను ప్రెగ్నెంట్నా? నాన్న గగన్ బావపై మీకు కోపం పోయింది కదా? గగన్ బావ ఏ తప్పు చేయలేదు. పెళ్లి ఆగడం కోసమే చెర్రీ ప్లాన్ చేశాడు. అంతే, అడవిలో చిక్కుకుపోయాము. గగన్ బావ నేను భార్యాభర్తలం. మా మధ్య ప్రేమ అలాగే ఉంది. నేనిప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నాను. గగన్ బావకి చెప్పాలి. పదండి నాన్న అని అంటుంది. ఇక శరత్చంద్రలో పశ్చాత్తాపం మొదలవుతుంది. అమ్మ భూమి, అవన్నీ ఎందుకు, మన ఇంటికి వెళ్దాము అనగానే, లేదు నాన్న, గగన్ బావని నేను చూడాలి చూడాలి అని అంటూ ఉంటుంది. ఇక భూమి ఇది ఇలా ఉండగా హాస్పిటల్లో శారదకి స్పృహ రావడంతో ఇక అమ్మ గగన్ అన్నయ్య అని చెప్పి పూరి అంటూ ఉంటుంది. శారద అలాగే ఇటువైపు మీరా, కేపీ అందరూ శారద విషయంలో గగన్ విషయంలో బాధపడుతూ ఉంటారు. పోలీసులతో మొత్తం లోయంతా గాలించిన గగన్ శవం ఎక్కడా దొరకకపోవడంతో ఇక గగన్ ఫోటోకి దండ వేసి ఇక ఇంటి దగ్గర ఇక సంతాప సభ మొదలు పెడతారు. ధృవ, పూరి అందరూ గుండె నలిసేలా రోధిస్తూ ఉంటుంది శారద. కేపీ కూడా రోధిస్తూ ఉంటారు. నాన్న, గగన్ బావ ఇంట్లో ఉన్నాడు కదా, వెళ్తాను అని చెప్పి ఇక భూమి పరుగు పరుగున తన ప్రెగ్నెంట్ విషయం గగన్కి చెప్పి వాళ్ళ నాన్నని గగన్ని ఒకటి చేయాలని లోపలికి వస్తుంది. గగన్ ఫోటోకి దండ ఉండడంతో ఒక్కసారిగా కుప్పకూలుతుంది భూమి. ఇక వెంటనే, ఏంటిది, గగన్ బావకి దండేశారు, మీకు ఎంత ధైర్యం అని చెప్పి దండకి ఇక ఫోటోకున్న దండని పక్కన పెట్టి గగన్ బావ అని చెప్పి గుండెకి హత్తుకుంటూ ఉంటుంది. ఇంతలో శరత్చంద్ర, అమ్మ గగన్ లోయలో పడి చనిపోయారు అనగానే, నాన్న నా గగన్ బావ చనిపోరు, ఖచ్చితంగా ఉంటారు. నన్ను కాపాడిన గగన్ బావ చనిపోతాడా? మా ప్రేమ కథకి ఎంతగా పవిత్రత ఉందో మీకు తెలుసా నాన్న? భూమి గగన్ ప్రేమ కథంటే మామూలు విషయమా? నా బావ నా కోసం వస్తాడు. ఇంకొకసారి గగన్ బావ చనిపోయాడని ఎవరైనా అంటే నేను ఊరుకోను. నేనిప్పుడు ప్రెగ్నెంట్ నత్తయ్య. ఖచ్చితంగా గగన్ బావ మా బిడ్డ కోసం ఎక్కడున్నా వస్తాడు. చెర్రీ, నువ్వు నమ్ముతున్నావా అని అంటూ ఉంటుంది భూమి ప్రేమగా. ఇక భూమి మాటలకి అక్కడున్న వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు. ఆఖరికి తారక్ కూడా భూమి గగన్ ఎంతగా ప్రేమించుకున్నారు అన్న సంగతి తెలిసి కళ్ళ వెంట నీళ్ళొస్తాయి. భూమి, మీ ప్రేమ పవిత్రమైనది. నిజంగా గగన్ గారు బ్రతికి ఉంటే మీ ఇద్దరికీ నేనే పెళ్లి చేస్తాను. నీ కడుపులో ఉన్న బిడ్డ ఖచ్చితంగా గగన్ గారు ఎక్కడున్నా తీసుకువస్తారు. గగన్ బ్రతికే ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది తారా. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.